ఏదైతే మనం వచ్చిన గ్రామం దుర్గమాతకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో జంగమోనిపల్లి మంచోడే సర్పంచ్ గాని మాదికు మాట్లాడట్లేదు, మాట మార్చిండు. మనం ఫస్ట్ టేకప్ చేసినప్పుడు ఆ విధంగా చెప్పడం జరిగింది. సర్పంచ్ ఎవరు మీ ఊర్లో? మా ఊర్లో బలరావు అని మాట్లాడుతుంటాడు. కాకపోతే ఈ విషయానికి వచ్చేవరకు ఆయన కూడా కొంచెం అన్న ఏంటి ఇష్యూ అంటే ఒక దేవుని కాడి ఇష్యూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి మీ వీడియోలు. అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? మేము వచ్చి చెప్పుదాము అనేసరికి వెళ్ళనే ఇది మీడియా త్రోలో ఏదో విధంగా మొత్తానికి అయితే వైరల్ అయ్యింది. అది తప్పే అని కూడా మేము కూడా బాజాప్తో ఒప్పుకుంటున్నాం. దుర్గమాతను పెట్టినప్పుడు మీరు వెళ్ళండి, మీరు నడు, మీరు కొట్టండి, ఎవరు ఆపుతారో చూద్దామా, ఆ విధంగా కొన్ని చేశారు. అంటే మీరు ఏమైనా ఆపే ప్రయత్నాలు ఏమైనా చేశారు? ఎవరు చేయలే అట్లా. వాళ్ళు మీడియాలో అట్లా మాట్లాడుకొని తీసుకొని వచ్చి చేసారు. కానీ ఇప్పుడు అంటే వాళ్ళకి అంత కోపం వచ్చి మీ మీద కేసు పెట్టేదాకా వెళ్ళింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కాదన్నా, కనీసం వాళ్ళ బాయిల కాడికి పోతే కూడా మీరు బాయిల కాడికి ఎట్లా పోతారో చూస్తాం, అది ఇదని మీరు అన్నారు. అదంతా రాంగ్ అన్న. అసలు 100% రేపు పొలంలోకి ఎట్లా పోతారో చూస్తాము, అవతల కాలు ఎట్లా పెడతామో చూస్తాము. ఈ ఎల్లమ్మ గుడిని ప్రత్యేకంగా దుర్గమాతని ఇక్కడ పెట్టిరు కాబట్టి లోపల రానిలేదా? లేదంటే ఎవ్రీ టైం బయట పెట్టినా ఎక్కడ పెట్టినా దుర్గమాత దగ్గరికి ఎస్సీ వాళ్ళని మీరు రానియకపోయే వాళ్ళ? ఏదైతే మనం వచ్చిన గ్రామం దుర్గమాతకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో జంగమోనిపల్లి, ఆ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఇది కొలిక్కొచ్చిందా లేదా, మరి ఇతను కూడా ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ సర్పంచ్ కూడా మంచోడే సర్పంచ్ గాని మాదికు మాట్లాడట్లేదు, మాట మార్చిండు అనే విధంగా మన ఇంటర్వ్యూ ఏదైతుందో మనం ఫస్ట్ టేకప్ చేసినప్పుడు ఆ విధంగా చెప్పడం జరిగింది. అబ్బాయి సర్పంచ్ ఎవరు మీ ఊర్లో? మా ఊర్లో బలరావు అని. ఏ కులమైన ఆయన బీసీఏ, మంచి యంగ్ పర్సన్, మంచిగా మాట్లాడుతుంటాడు. కాకపోతే ఈ విషయానికి వచ్చేవరకు ఆయన కూడా కొంచెం నిజంగా ఎందుకు అంటే ఇప్పటికి కూడా 2025 లో ఉన్నాం, ఇంకా కుల మతాల మధ్యలో గొడవలు కావచ్చు, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని తెలిసింది మనకు సర్పంచ్ గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్కారం. నమస్తే అన్న. ఏంటి ఇష్యూ అంటే ఒక దేవుని కాడి ఇష్యూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి మీ వీడియోలు. అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? అన్న మనోళ్ళు ఇల్లిటరసీ, వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్ వల్ల, వాళ్ళకి సొసైటీ విని అవగాహన లేక, ఇది దుర్గామాతనే అని అనుకోకుండా వాళ్ళు ఏమంటారు కులదైవం దేవుడు కూడా అనుకొని వాళ్ళు అలా మాట్లాడడం. అంతేగాని వాళ్ళు నిజంగా కావాలని చేసుకునేది అయితే కాదు. వాళ్ళు ఎంత ప్రాచుర్యం అంటే పిలిస్తే ఎవరు మీ యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళ, ఎస్సీ వాళ్ళ, యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి తెలియక వాళ్ళకి అవగాహన లేక ఇదేదో మా గుడి అనుకొని ఆ విధంగా మాట్లాడారు. అంతేగాని ఒక కులం తీసి కానీ ఒక వాళ్ళని వేరే విధంగా కానీ మాట్లాడినది కాదు. అది కించపరిచే విధంగా మాట్లాడింది అయితే కాదు. ఇది మా గుడి ఏమో అనుకొని ఆ విధంగా మాట్లాడారు. వాళ్ళకి తెలియక, సొసైటీ మీద అవగాహన లేక. అంటే ఎవరు పెద్ద మనుషులు మాట్లాడే సొసైటీ మీద అవగాహన లేదంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరన్న. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఎంతో కొంత ఈ మధ్య ఫోన్లు టీవీలు వచ్చిన తర్వాత చీమ చిట్టుకుమన్నా గానీ విషయం బయటకు వస్తుంది. కాబట్టి అంటే ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ అంటే మీ ఊర్లో ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ అనేది తెలిసింది నాకు. మీరు ఒక సర్పంచ్ గా ఈ ఊర్లో 80% మెజారిటీ యాదవ కులం ఉంది. ఇక్కడ యాదవులే ఉన్నారు. ఓన్లీ 30% 25% ఎస్సీ వాళ్ళు ఉన్నారనే విషయాలు మనకు తెలిసినాయి. నేను ఏమంటున్నా అంటే ఒకానొక టైంలో కనీసం వాళ్ళు కూలికి వస్తే వాళ్ళకు సపరేట్ బిందె పెట్టిన సందర్భాలు ఉండేవి. అట్లాంటిది ఈ రోజు అందరు కూర్చొని ఒకటే దగ్గర చికెన్ మటన్ పెట్టుకొని వాళ్ళు వస్తే మందు వీళ్ళు తాగి, వీళ్ళు మదిసిన వాళ్ళు మనం తాగి, వాళ్ళ తిన్న ముక్కలు మనం తిని ఇంత కలిసిపోయేదాకా వచ్చినాం. ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అంటే అవగాహన లేదంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు పెద్దవాళ్ళు అన్నారా ఈ మాట, చిన్నపిల్లలు అన్నారా? చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు. ఇది మీరు ఇప్పటిదాకా ఒక దాంట్లో ఒకరు వేసుకొని కూర్చొని తినడం తాగడం అని అన్నారు. ఆ కల్చర్ అంతా మేము ఉన్నాం కదా. మా ఇప్పుడు యూత్ వాళ్ళంతా కలిసి ఉంటాం. వాళ్ళ ఫంక్షన్లకు మా పెద్దవాళ్ళ ముంగలు కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం. వాళ్ళు ఏమున్నా వాళ్ళ ఇంటికి వెళ్తాం. మాది ఏది ఉన్నా కూడా మా ఇంటి దగ్గర కూడా వాళ్ళని పిలుస్తాం. అంతా వాళ్ళు కలిసే ఉన్నాం. అందరితోనే కలుస్తూనే ఉన్నాం, కలుసుకుంటూనే ఉన్నాం, కలిసే పోతున్నాం. ఇది తెలియని వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న పర్సన్ వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలియదు కాబట్టి అదే విధంగా పాటిస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు పాటించినట్టు వాళ్ళు బయటికే వెళ్ళరు. వాళ్ళు పొలానికే తెలుసు, ఇంటికే తెలుసు. ఆ పొలాలు ఇంటికి వాళ్ళు ఈ గొర్రెలు బర్రెలు ఇదే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళి తెలియదు. వాళ్ళు కానీ మహిళలు కానీ కొంతమంది వాళ్ళకి తెలియక, అవగాహన లేక ఆ విధంగా మాట్లాడారు. మేము వచ్చి చెప్పుదాము అనేసరికి వెళ్ళనే ఇది మీడియా త్రోలో ఏదో విధంగా మొత్తానికి అయితే వైరల్ అయ్యింది. అది తప్పే అని కూడా మేము కూడా బాజాప్తో ఒప్పుకుంటున్నాం. 100% ఈ రోజుల్లో సొసైటీకి ఇది కరెక్ట్ మెసేజ్ ఏం కాదు. 100% అందరం సమానమే, అందరూ ఒకే విధంగా. మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో మేము మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాం. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది మనమే చేసినట్టున్నాం కదా. అంతకన్నా ముందే వచ్చిందా మీ దగ్గర మీడియా? నేను మీరే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఆ అబ్బాయి పేరేంది? కాశిం అనే అబ్బాయి నా దగ్గర వచ్చింది. ఓకే,
ఫస్ట్ అదే కదా. ఫస్ట్ మీ మీడియానే కాంటాక్ట్ చేసింది. నేను ఆ రోజు మా అన్న వాళ్ళ కూతురుకు హాస్పిటల్లో సీరియస్ ఉండి యశోదలో ఉండడం జరిగింది. ఫోన్ కాల్లో మాట్లాడి కూడా ఇదే చెప్పిన. 100% నిజంగా సొసైటీ చేంజ్ ఉన్నప్పుడు మనం కూడా నిజంగా ఈ రోజుల్లో అప్డేట్ అయ్యాను. మీరు ఆ రోజు క్వశ్చన్ చేశారు 47 ఉన్నారా 25 ఉన్నారా 100% అన్నగారు. మేము ఇది 25 లాగానే బిహేవ్ చేయాలి. వీళ్ళు కూడా తెలియని విషయాలు తెలుసుకోవాలి. ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా మార్పు తీసుకోవాలి. కానీ వీళ్ళకి తెలియక పట్టిందే అది అనుకున్నట్లు మేము పట్టిన కాలే 3 కుందేలు అనే విధంగా బిహేవ్ చేయడం వల్ల ఇక్కడికి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది, చెప్పిండ్రు. వాళ్ళు కూడా ఆయన ఆ టైంలో అర్థం చేసుకోకపోవడం వల్ల కేసులు కూడా అయినాయి. కేసులు కూడా అయినాయి. తర్వాత వాళ్ళు వెళ్ళి రియలైజ్ అయ్యి వాళ్ళ దగ్గర బతిమాలుకోవడం, వాళ్ళ ఇండ్ల కాడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు కూడా మొక్కేదాకా తీసుకొచ్చారు. ఎందుకంటే మేము మారినాం, సొసైటీలో మాకు తెలియక ఇట్లా బిహేవియర్ చేసినాం అంతే తప్ప కానీ మేము కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలే. అంతకుముందు కూడా అందరు రిలేషన్ పెట్టి పిలుచుకునేదన్నా, బాబాయ్ అని, తమ్ముడు అని. అవును, అప్పుడు రిలేషన్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా రిలేషన్ పెట్టి పిలుస్తున్నారు. తాత అంటాము, బాబాయ్ అంటాము, అన్న కాక అంతా అదే ఉంది. ఈ రోజు కూడా అందరు కలిసి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు. అన్ని కార్యక్రమాలు వాళ్ళు గుళ్ళకి కూడా వచ్చారు, కొబ్బరికాయ కొట్టిరు, పూజలు కూడా చేసారు. ఆ టైంలో కాదన్నా, ఇక్కడ దుర్గమాతను పెట్టినప్పుడు మీరు వెళ్ళండి, మీరు నడు, మీరు కొట్టండి, ఎవరు ఆపుతారో చూద్దాం, ఆ విధంగా కొన్ని చేశారు. అంటే మీరు ఏమైనా ఆపే ప్రయత్నాలు ఏమైనా చేశారు? ఎవరు చేయలేదు అట్లా. వాళ్ళు మీడియాలో అట్లా మాట్లాడుకొని తీసుకొని వచ్చి చేసారు కానీ వాళ్ళు ఎవరు ఆపలేదు. ఆ విధంగా ఎవరు బిహేవియర్ కూడా చేయలేదు. మీరు వెళ్ళండి మేము ఆపుతామని ఈ రోజు ఫస్ట్ గొడవ స్టార్ట్ అయిన రోజు కూడా మీరు వెళ్ళండి మేము ఎట్లా ఆపుతాం అనేది లేదు, పోవద్దని వాళ్ళు. మీడియా వాళ్ళకి ఏం అవసరం అన్న, ఏదైనా ఉన్నది చూపిస్తారు తప్ప అంత అవసరం లేదు కదా. మీ మీద మీరేమైనా శత్రువులు వాళ్ళకి కాదు కదా. మీ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే టెలికాస్ట్ చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళు అంటే ఎందుకో అవతల నుంచి బాధపడ్డ వాళ్ళు ఇట్లా చెప్పడం వల్ల ఇట్లా అన్నారు. కానీ ఎవరు కూడా నాకు తెలిసి కానీ వాళ్ళ దగ్గర ఉన్న విజువల్ కూడా మీరు పోతున్నారని మాత్రం ఎక్కడ అనలే. నేను హైదరాబాద్ ఉన్నా, మళ్ళీ ఇంటికి వచ్చాను కూడా అడిగాను, రండి కొట్టండి. వీళ్ళు రాకపోవడం వల్ల వచ్చి ఇక్కడ నిలబడ్డట్టు ఉంది. నేను ఆ వీడియోనే చూశాను. రండి మీరు ఎవరు ఆపుతారు అని చెప్పి అన్నట్టు ఆ వీడియోలో వచ్చింది. కానీ మీరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు మాత్రం ఎవరు వచ్చి ఏం క్వశ్చన్ చేయలేదు. లేదు మీరు ఆ రోజు లేరన్నా మీడియాలో వచ్చినప్పుడు. ఆ రోజు అంటే వీళ్ళు ఇదంతా టెలికాస్ట్ చేసారు. లాస్ట్ ముగించుకొని వెళ్ళిపోయే మూమెంట్ లో ఆ టైంలో వచ్చి ఆ వీడియో మమ్మల్ని కూడా తీసుకున్నారు. మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ లాగా తీసుకొని మాట్లాడినారు. ఎట్లా అంటే అన్న అప్పుడు కొన్ని విషయాల వల్ల వీళ్ళకి తెలియక అట్లా చేసినారు. కానీ 100% మేము కూడా చైతన్యం చేస్తాం వీళ్ళని. మేము కూడా అదే ప్రయత్నంలో ఉంటాము. ఇక మాది జరిగింది, తప్పు పొరపాటు అనేది జరిగింది. మా వాళ్ళు చేసిన ఒప్పుకుంటారన్నా మిస్టేక్ జరిగిందని ఒప్పుకున్న తర్వాత వాళ్ళని కేసులని వాళ్ళ అందరం వెళ్ళి వాళ్ళ కాలనీలో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఓకే, ఎవరితో ఎస్సీ వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎవరెవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంటర్ వాళ్ళ దగ్గరికి కూర్చొని ఈ బాధితులు ఉన్నారు కదా ఇప్పుడు కేసు అయిన వీళ్ళు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి ఒక్కొక్కరు కూడా మాట్లాడారు. మాది తప్పు అయింది, మేము తెలిసి తెలియక చేశాము, మీరు ఒకసారి మమ్మల్ని క్షమించాలి, తర్వాత మేము కూడా ఈ సొసైటీకి ఆదర్శంగా నిలబడతాం, జనజీవన కలిసిమెలిసి ఉందాం అనే విధంగా కలిసిమెలిసి ఉందాం, మీరు మా పొలాలకు ఎట్లా వచ్చినారో అదే విధంగా ఉందాం, మీరు అంతా కలవాలి, కలిసే ఉండాలని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా సరే కాదన్నా, అంతకన్నా ముందు అంటే ఈ ఇష్యూ అయిన తర్వాత రిలీజ్ అయినారా? ఇదే ఇష్యూ కాకముందు ఇదే మాట మీరు మాట్లాడుకుంటే ఈ రోజు ఈ మీడియా ఛానల్స్ కావచ్చు, ఈ మీ ఊరి గురించి కావచ్చు, కనీసం నేను విన్నది ఏంటంటే ఈ ఊరికి కనీసం ఇప్పటి వరకు ఈ 30-40 ఏళ్ల చరిత్రలో ఒక కేసు కూడా లేదంట పోలీస్ స్టేషన్ లో. నిజమేనా ఇది? నిజమా, 100% నిజం. అది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చిన్న కాంప్లికేట్ కాలేదు. మా వాళ్ళకి అటువంటి సమస్య కూడా తెలియదు. వాళ్ళకు కట్ చేస్తే లాస్ట్ కు ఈ మీ విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్ వైరల్ అవుతుంది. మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే తెలుగు 2 రాష్ట్రాల నుంచి మాకు కాల్స్ వీడియోస్ రావడం వస్తుంటే అప్పుడు చూస్తున్నాం ఏంది అసలు. అదే ఒక క్షణం ఆలోచన చేసింది తింటే సొసైటీ మీద అవగాహన తెలిసి ఉంటే ముందే ఇంత కాకపోవు. దీని తర్వాత మా ఊరే కాదు కానీ ఎక్కడ ఎవరున్నా కూడా అన్ని దగ్గర కూడా చేంజ్ అయ్యి నిజంగా చైతన్యమై మారాలని నేను కూడా ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నా. దానికి తోడుగా ఈరోజు సిఐ సార్ కానీ, ఎస్ఐ సార్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ సార్ కానీ, గిరిదావర్ సార్ కూడా వచ్చినారు. వాళ్ళకు అవగాహన సదస్సు కూడా చేశారు. దీని తర్వాత కూడా మీరు 100% మారాలి, మిగతా ఎవరైనా తెలియని వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళని చైతన్యం చేయాలని చెప్పి అందరు కూడా ఆ సదస్సులో అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. సారు చట్టాలు ఎట్లా ఉంటాయి, దీని ఏ విధంగా ఉంటది, దాని పరిణామాలు మీరు తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోకుండా మీ పనులలో ఉండి సొసైటీ మీద అవగాహన లేక అట్లా మాట్లాడడం తప్పది, తెలుసుకోవాలని చెప్తే అందరూ కూడా సార్ కూడా 100% ఇచ్చారు. 30వ తారీఖు నాడు మళ్ళీ వాళ్ళ మనకు సోషల్ మీటింగ్ ఉన్నది. దాంట్లో నేను మారినట్టుగా ప్రతి ఒక్కరి నుంచి కనిపించాలి, అది తెలియాలి. సార్ దాన్ని నేను మీ ఊరిని అన్ని గ్రామాలకు ఆదర్శంగా చూపించాలి, మీ తెలకపల్లి మండలంలో జంగమన్పల్లి ఆదర్శం అవ్వాలని చెప్పిన సారు. దానికి అందరం విలేజర్స్ కూడా మాటిచ్చినాము. అదే తీర్మానంగా తీసుకొని ప్రతి ఒక్కరు చైతన్యమై ఇంకా కూడా చైతన్య పరిచే విధంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే అన్న, ఇంకోటి ఇది మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, మీ ఊరిని ఏదో బ్యాడ్ చేయాలని కాదు, నాకు ఆ ఇంటెన్షన్ కాదు. నేను ఏమంటున్నా, ఒకప్పుడు మన తాతల కాలంలో ఉండే ఈ కల్చర్ మొత్తం ఇప్పుడు అంటే వాళ్ళకి అంత కోపం వచ్చి మీ మీద కేసు పెట్టేదాకా వెళ్ళింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మీ మొండితనమే అనుకోవచ్చా, లేదంటే ఒక సామెత ఉంటుంది, గొల్లోనికే మేరక మల్లెపూ వాసన, ఒక సామెత ఉంటుంది మన దాంట్లో. నేను కూడా గొల్లోనే చెప్తున్నా,
అంటే ఏ విధంగా అంటే ఇంత పెద్దగా ఎందుకు అంటే ఈ విషయాన్నే మీరు మాట్లాడుకొని ఊర్లో పంచాయతీలు ఉంటాయి ఊర్లో మాట్లాడుకొని సాల్వ్ చేసుకునేదాన్ని ఈ రోజు ఇంత పెద్దగా వేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీడియాకి ఎక్కేదాకా ఇంత మొండిగా ఉంటే నడవదనే విధానంగానే అది కావచ్చు మన రిలీజ్ అయ్యారా మీరు అన్న ఇంటి పెద్ద లేకుంటే ఇల్లంతా ఆగమైనట్టు ఇల్లంతా ఆ టైంలో నేను నా దురదృష్టం మా పాపకు బాగాలేకపోవడం తర్వాత లాస్ అయ్యి చనిపోయింది అది ఊరంతా మాకు సపోర్ట్ వచ్చి నిల్చున్నారు చేసినాం అది ఆ టైంలో మేము ఉండి కూర్చోబెట్టి ఉండింటే నిజంగా కాకపోతున్నానేమో వీళ్ళకు ఉన్న వాళ్ళు కూడా ఏమనుకున్నారు అంటే సరే కాల్ చేసినా మాట్లాడదాం అనుకుంటే ఎందుకు చేద్దాంలే మనమే ఇక పట్టిరు మొండి పోయి ఆ మొండితనంతోనే ఇంత దాకా తీసుకున్నారు వీళ్ళకి తెలియక కాదన్న కనీసం వాళ్ళ బాయిల కాడికి పోతే కూడా మీరు బాయిల కాడికి ఎట్లా పోతారో చూస్తాం అది ఇదని మీరు అన్నారు అదంతా రాంగ్ అన్న అది అసలు 100% అందరూ ఒకటే దగ్గర ఉండేది ఒక తానే దీని ఒక దగ్గర ఉన్నారు వాళ్ళు మాకు పనికి వచ్చారు మేము వాళ్ళకి పనికి పోయారు అదంతా లేదు అది అసలు అట్లా ఏం జరగదు కూడా ఓకే అన్న ఇప్పుడు ఇంతకంటే ముందు కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా ఎస్సీ వాళ్ళు వచ్చి మేము ఆ వేలం పాట పాడితే అది తీసుకుంటుంటే లేదు మేము ఏదైనా మేమే తీసుకుంటాము ఎస్సీ వాళ్ళకి పోవద్దు అనే విధంగా మాట్లాడారు అనేది ఒకటి వచ్చిందన్న అదే తమ్ముడు నేను మళ్ళీ అడిగిన ఇంత ఇష్యూ అయిన తర్వాత ఎట్లా జరిగింది అంటే నేను కింద ఉన్నప్పుడు కొద్దిమంది మాతో మాట్లాడారు నువ్వు ఎందుకు ఆ వేలం పాటలో పోతావు ఇంకా అంటే రేట్ పెంచుకుంటూ పోతున్నారు అప్పుడు ఆ టైంలో పోయినా ఇంత పోయినా ఇక్కడ 2-3 వేల కన్నా ఎక్కువ లేవు చీరలు 50,000 అయిన సరే 2-3 వేల కన్నా బుక్ తెప్పిద్దాం ఫస్ట్ సంవత్సరం నుంచి రాసింది కూడా అట్లా ఎప్పుడే జరగలేదు సరే అబ్బాయినికి ఆ రోజు ఆ సందర్భంలో మేము లేకున్నాం కాబట్టి మాకు తెలియదు మనం కూడా మాట్లాడడానికి లేదు అది కాకపోతే వేలం పాటలు మాత్రమే వచ్చినాడు ఆ రోజు గుళ్ళెపోతానికి కాశం కూడా ఇటువంటి తీసుకురాలే కాశం కూడా ఇట్లాంటి తిన్నాడు కూడా మాతో కూడా చెప్పలే వేలం పాటలు పాడుకుంటే మాత్రం వీళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ రేట్ పెట్టుకున్నారని దుర్గమాతను ఎవరైతే పిల్లలు పెడుతున్నారో ఇక్కడ ఉన్న యాదవ పిల్లలు వీళ్ళు వెళ్ళి ఎస్సీ వాళ్ళని చందా అడగడం కూడా జరిగిందంట ఆ రోజు మన దగ్గర ఇంతకుముందు దుర్గామాత అనే ఎప్పుడు లేకుండే ఫస్ట్ టైం ప్రతిష్ఠించారు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇక్కడ 21లోనే 25 సంవత్సరంలో స్టార్ట్ చేసినారు ఆ సంవత్సరంలో గ్రామంలో ప్రతి ఇంటి నుంచి చేసి అందరం కలిసి పెడదామని వెళ్ళినారు అది ఇక మరి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు దాంతో వెళ్ళి మళ్ళీ మీకు ఏమొద్దు మీరు మీ చందా ఏమొద్దని మళ్ళీ తర్వాత వెళ్ళలే వాళ్ళ దగ్గరికి అదే ఈ మాట మరి మీరు మమ్మల్ని గుళ్ళకి ఇప్పుడు వాళ్ళనేది ఏముంది మమ్మల్ని రానియరు మేము ఎస్సీ అయితే మా పైసా ఎట్లా పనికి వస్తుంది అన్న ఇంటెన్షన్ తో వాళ్ళన్నారు అనుకోవచ్చు కదా అది కరెక్ట్ నేనేమంటున్నా అంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా నేను కరెక్టే అంటున్నా కానీ ఆ సంవత్సరం మీకు ఫోన్ లో కూడా అన్నా ఆ సంవత్సరంలో మాకు బాబు పుట్టి నా దరిద్రానికి అప్పుడు హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి అప్పుడు లాస్ అయ్యి మా దగ్గరికి ఎవరు విలేజర్స్ కానీ వాళ్ళు కానీ ఆ తమ్ముడు కానీ తేలే వీళ్ళు జరిగినాక తర్వాత ఇప్పుడు ఇష్యూ వస్తుంటే అవన్నీ రాబడితే విషయాలు వస్తున్నాయి ఈ కాసిం అనే వ్యక్తి చందాకు వస్తే మీరు మమ్మల్ని గుళ్ళకి రానియరు మేము మీకు ఎందుకు చంద రాయాలి చంద రాస్తా నేను ఎంతైనా మమ్మల్ని ఎందుకు రానియరు అంటే నీ చంద వద్దు ఏమొద్దని రిటర్న్ వచ్చిర్రు వచ్చినాక కూడా మేము వెళ్ళినాం అక్కడికి వేలంపాటలో మేము వేస్తే మీ మాదిగోళ్ళు ఇట్లా కొంచెం కించపరిచే విధంగా మాట్లాడారు అనేది వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ నిజంగా ఇవి జరిగినాయా నేను ఆ టైంలో లేనని అంటున్నా ఆ టైంలో ఓకే ఫస్ట్ అయినా ఏదైతే డిస్కషన్ అయిందో అది మీ దగ్గరికి రాలేదు అసలు మీరు లేరు కూడా తర్వాత మీరు ఒక సర్పంచ్ కాబట్టి గ్రామానికి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఇట్లా జరిగింది ఏసీ వాళ్ళకి మనకి ఇట్లా గొడవ అయింది లేదంటే దుర్గమాతను తీసిన తర్వాత ఈ విధంగా అబ్బాయి ఇట్లా మాట్లాడిండి అని ఎవరైనా చెప్పడం జరిగింది నేను బాబుని లాస్ అయినా కాబట్టి నా దగ్గరకు 2-3 మంత్స్ దాకా కూడా ఎవరు ఇష్యూ తెలియదు తర్వాత ఇంక పండుగ వాతావరణం మర్చిపోయి మళ్ళీ ఎప్పుడు ఉన్నాం వాళ్ళు మిగతా పండుగల దగ్గర అన్ని గుళ్ళ దగ్గరికి వచ్చారు బండ్లు వెళ్ళినా దాని తర్వాత ఏదైనా కూడా అక్కడికి వచ్చారు ఎట్లా ఇంతకుముందు గతంలో ఎట్లా పాల్గొన్నారో అదే విధంగా ఉన్నారు ఇక మళ్ళీ ప్రాబ్లం అనేది ఎస్కలేట్ కాలేదు ఓకే ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు అంటే ఫైనల్ గా మేము అందరం కాంప్రమైజ్ అయిపోతున్నారా ఇప్పుడు ఆల్రెడీ కేసు అయింది కాబట్టి సరే ముందు కేసులకే బయటపడాలన్న ఆలోచనతో ఏమన్నా ప్లానింగ్ ఉన్నారు అనుకోవచ్చు ఇక వాళ్ళు మేము జనాలు వెనకాల వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కేసు ఎవరైతే వీళ్ళు బాధితులు అయినారు చూడు వాళ్ళు మాట్లాడతలేరు అంటున్నారు ముందరకై బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా పెద్ద మనుషులు కూడా ఎవరు మాట్లాడతలేరు వెనకాల ఎవరు అనేది అంటున్నారు అనే వాళ్ళ వర్షన్ వాళ్ళు మాట్లాడుతున్నది ఎవరు అది వెనకాల ఎవరో ఏదో రోడ్ల మీద ఆడోవరు గిడోవరు ఏదో అంటున్నారన్నా అది మేము అట్ట అవుతున్నాం అంతేగాని మీరు మేమైతే ఎవరి మీద అయితే కేసులు అయితే పెట్టినాం వాళ్ళ అమాయకులు వాళ్ళు అసలు బలవుతున్నారంటే మేమే బాధపడుతున్నాం వాళ్ళే చెప్తున్నారు ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు ఈ విధంగా ఎంతమంది పెట్టారన్న కేసు 10 మెంబర్స్ ఉన్నారు మీ వాళ్ళ మీద ఎవరెవరి మీద పెట్టారు కేసు నేమ్సా నేమ్ వచ్చేసి కృష్ణయ్య ఉన్నాడు కృష్ణ శ్రీను చందు ఇదేందా నేమ్స్ స్వామి పద్మమ్మ తిరుపతమ్మ శాంతమ్మ లలితమ్మ రాముడు వీళ్ళ మీదనే అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం యాదవ్సి మొత్తం వచ్చేసి 120 houses ఉంటాయి 120 హౌస్లలో ప్రత్యేకంగా వాళ్ళ మీదనే కేసు పెట్టించారంటే కారణం ఏంటి ఇక్కడ ఏమైందంటే ఆ సన్నివేశంలో ఇష్యూ వచ్చినప్పుడు ఎవరైతే వీళ్ళు పండుగ దాంట్లో ముందు ఉండి ఉంటారు కదా అందులో వాళ్ళు ఉన్నప్పుడు ఏమైందంటే మాట్లాడుతుంటారు కాబట్టి దీని సంఘటనలాగా వీళ్ళు ముందుకు వచ్చారు తర్వాత మార్నింగ్ కూడా సార్ వచ్చినప్పుడు ఎస్ఐ గారు ఏమన్నా అందరు మీరు మాట్లాడకండి ఎవరో కొద్దిమంది చెప్పండి అనడం వల్ల వీళ్ళు వచ్చి ముందులో మాట్లాడుతున్నారు ఆ నేమ్స్ వాళ్ళకు ఐడెంటిఫికేషన్ వచ్చేసింది వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళు వీళ్ళని ఐడెంటిఫై చేయాలి వీళ్ళని పెట్టాలని కదా మాట్లాడుతున్నప్పుడు ముందుకున్నారు కాబట్టి ఆ నేమ్స్ అనేది ఐడెంటిఫై చేసారు చేసి కూడా వాళ్ళ అమాయకులు బలవుతున్నారని మేము బాధపడుతున్నాం ఖచ్చితంగా వాళ్ళ మీద మేము ఇది పెట్టాలని మా ఉద్దేశం కూడా కాదు 100% మేము దీని మీద
ఏమంటారు వాళ్ళకి మార్పు కావాలని కోరుకున్నాం అంతే తప్ప ఒకరి మీద కేసులు కావాలి కానీ ఒకరిని ఇది చేయాలని లేదని ప్రతి వచ్చిన ఏమంటారు మనకు మీడియాలో వస్తున్నాయి కదా, ప్రతి ఛానల్లో చెప్తున్నారు వాళ్ళు. మా వాళ్ళ మీద మా గ్రామస్తుల మీద మాకు కేసులు కావాలని మా కోరిక మాకు అసలు లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టాలని మాకు లేదు. కాకపోతే వాళ్ళు రియలైజ్ అయ్యి సొసైటీలో మారితే చాలు మాకు కావాల్సింది అది ఒకటి అనేది వాళ్ళు కూడా చెప్పారు. దానికి మేము కూడా సంతోషిస్తున్నాం. వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు మేము చేసిన పొరపాటును తెలుసుకొని మారి వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మేము కానీ మా తరపున కానీ ఎవరైనా చేసినా కూడా వాళ్ళని మేము అట్లా చేయకుండా చూసుకుంటామని చెప్పి అందరూ అనడం మేము దాన్ని సంతోషంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద ఓకే వాట్ ఎవర్ ఏదైనా జరగవచ్చు అంటే అవగాహన ఉందా లేదా పక్కన పెడితే మొత్తం మీద ఒక రియలైజేషన్ కి అయితే వచ్చిరు మీరు, అంటే కలిసి ఉందాము అలాంటిది పెట్టుకోకూడదు. ఈ ఎల్లమ్మ గుడిని ప్రత్యేకంగా దుర్గమాతని ఇక్కడ పెట్టిరు కాబట్టి లోపల రాని లేదా, లేదంటే ఎవ్రీ టైం బయట పెట్టినా ఎక్కడ పెట్టినా దుర్గమాత దగ్గరికి ఎస్సీ వాళ్ళని మీరు రానియకపోయే వాళ్ళ? ఫస్ట్ సంవత్సరం వేలం పాట వాడలేదు అనేది మీకు మీడియాలో కూడా చెప్పిండు, మాతో కూడా మేము విన్నది కూడా అదే. అప్పుడు గుళ్ళకి పోతా అని చెప్పి మాట్లాడి ఎక్కడ రాలే. ఈ సంవత్సరం వర్షాలు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం భారీగా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అందులో పెట్టారు అంతే, వినాయక చవితిని చూసుకొని దాంట్లో ఇది జరిగింది కార్యక్రమం. ఓకే, అంటే ఇప్పుడు ఈ గుడి ఎల్లమ్మ గుడి ఏదైతుందో ఇందులో మీరు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇంటెన్షన్ అది కాదన్నా, మేము బండారి అది ఉంటుంది మాకు ఆ ఉద్దేశంతోనే మేము రానియలేదు తప్ప మాకు వాళ్ళను అది అయిపోయిన తర్వాత మేము రానిచ్చేవాళ్ళం. దుర్గమాత బయట లేదు, గుళ్ళో పెట్టుకున్నాం కానీ రానియలేదనే ఒక మాట మీరు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళతోనూ కూడా ఇక్కడ ఉన్న అందరూ ఏం చేశారంటే రిక్వెస్ట్ చేశారంట మాట్లాడినప్పుడు. అప్పుడు నేను లేను, లేట్గా వచ్చాను, వాళ్ళు కాల్ చేస్తేనే వచ్చిన. మేము నెక్స్ట్ టైం బయట పెడతాము, పెట్టినప్పుడు ఉంటే అందరం చూసాం, అది ఊరి పండుగ లాగానే ఫీల్ అవుదాం, కలిసిమెలిసి అందరం దాన్ని మంచిగా చేసుకుందాం. ఇప్పుడు ఒకటి ఇది అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్ట. అట్లేం కాదు, అన్ని దగ్గరకు రావచ్చు కాబట్టి మేము వస్తాం, మేము మమ్మల్ని కొబ్బరికాయ ఆపితే మేము ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళు దాని మీద ఫైట్ చేయడం జరిగింది. ఓకే అన్న, ఒక మాట, ఈ గుడి ఎవరు కడుతున్నారన్న? ఏ కులమైన కడుతున్నాడు ఈ గుడి? కన్స్ట్రక్షన్ ఇది చేపిస్తున్న కన్స్ట్రక్షన్ మేము కానీ, కట్టేది అయితే యాదవ్ అతను కూడా, అంటే మేస్త్రి, అతని దగ్గర వర్కర్స్ అందరు ఉంటారు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనము ఇప్పుడు శిల్పాన్ని చెక్కేది కూడా ఒక ఎస్సీ అయితే ఆయన చెక్కిన శిల్పాన్ని తీసుకొచ్చే మనం మొక్కుతాం. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చెక్కినోడు డౌన్ అయిపోతుండు, మొక్కినోడు దేవునికి గొప్పోడు అయిపోతుండు. ఈ విధంగా చూడొచ్చా దీన్ని? అట్లా చూడాలని ఏం కాదు, మానవులంతా ఒకటే, మనం అంతా సమానత్వంతోనే, వాళ్ళు ఒకటే అనే వీళ్ళు అని ఏం కాదు. కొంచెం అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా అని, కానీ అన్ని దగ్గర మీకు అవగాహన లేకనా ఎస్సీ వాళ్ళకి అవగాహన లేక? మానవులకు బీసీ అనే వ్యక్తులకు వీళ్ళకి కొంత అవగాహన లేకనే మా గుడి అని ఫైట్ చేశారు. కానీ వాళ్ళు వచ్చి మొక్కితే వాళ్ళకు కూడా వరాలు ఇస్తున్నాం. మనం కొల్చడానికి నీకు ఎక్కువ వరాలు ఇస్తే వాళ్ళు వచ్చి కొట్టుకుంటే తక్కువ వరాలని ఇచ్చేమో. ఎందుకు మనం దేవుడు అయితే ఎప్పటిగా నాకు ఈలే మొక్కాలి అని అయితే ఉండదు కదా. తెలియకనే, అది తెలియక అవగాహన లేకనే. కానీ కన్స్ట్రక్షన్ చేసినా ఎక్కడే చేసినా మానవులంతా సమానం అని అంటున్నాం మేము. ఆ రోజు ఇచ్చేటప్పుడు అట్లనే మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. వాళ్ళని వద్దని మేము అట్లాంటి ఇంటెన్షన్ ఉంటే వాళ్ళని మేము పనికి వద్దని అన్నామా? అందరు చేసేదే కదా, అందరం చేస్తున్నాం, చేయాలి, ఎవరి వరకు వాళ్ళు చేస్తున్నాం, చేయం కాదు, దాంట్లో తప్పేం కాదు కదా. ఓకే, ఒక సర్పంచ్ గా 2 సైడ్ల నుంచి ఊరికి మీరే కాబట్టి మీరే ఫస్ట్ సర్పంచ్ అని కూడా విన్నా నేను. ఈ ఊరికి మీరు చాలా చిన్న వయసులో సర్పంచ్ గారు అయ్యారు కూడా అని కూడా విన్నా నేను ఎంక్వైరీ చేసినప్పుడు. అన్న మీకు అంటే ఇక్కడ వీళ్ళకి చెప్పలేక సఫర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను హాస్పిటల్లో ప్రాబ్లంలు ఉన్నాను, మా విలేజర్స్ అందరికి తెలుసు, వాళ్ళు కూడా తెలుసు, ఎస్సీబీసీ అని కదా ఇద్దరికి తెలుసు ఎంత సఫర్లో ఉన్నాను హాస్పిటల్లో. ఒక దగ్గర వాళ్ళకి ఎన్ని కాల్స్ వస్తుంటాయో కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను హాస్పిటల్లో కూర్చొని కూడా ఇంకొక 2 నిమిషాలు అయితే డాక్టర్తో నాది ఎంత సీరియస్ కండిషన్ ఉందని కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటే కూడా నాకు నా ఫోనే సరిపోయింది. నేను ఛార్జ్ పెట్టినా అంటే నైట్ వరకు అవే కాల్స్, నంబర్ ఆఫ్ ప్రెషర్ వచ్చింది. వాళ్ళందరూ కూడా నేను సమాధానం ఒకటే చెప్పినా, నేను హాస్పిటల్లో బిజీ ఉండడం వల్ల కానీ అయినా కూడా కాల్ చేసి మాట్లాడుతున్నా. మా వాళ్ళు ఫస్ట్ డే జరిగింది, ఇది మళ్ళీ తర్వాత కూడా రిపీట్ కాదు కానీ ఇవ్వమని చెప్పినాము. లేదు ఆ రోజు ఇక్కడ ఏదైతే క్రౌడ్ ఉన్నప్పుడు లేదు మా దాంట్లోకి రావద్దు అది దాన్ని లొల్లి పెట్టిన తర్వాతనే పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా పోలీసు వాళ్ళకి కూడా రివర్స్ మాట్లాడారు. వీళ్ళకి అహంకారం అనేది తగ్గట్లేదు అనే విధంగా నాకు చెప్పడం జరిగింది. నాతో డైరెక్ట్ గా అన్నారు కాబట్టి చెప్తున్నా. అంటే ఈ రోజు ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా వచ్చింది కాబట్టి భయపడి వెనకకు జరుగుతున్నారా, లేదంటే అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ కేసు ఏదైతే పెద్దగా అయిందో ఈ కేసు రిటర్న్ తీసుకునేదాకా మాట్లాడదాము, మన బండ కింద చెయ్యిరికినట్టుంది. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నారా ఈ విధంగా మార్పే, లేదంటే పాస్ట్ ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటారు ఇది కాంప్రమైజ్ కాగానే? నేనేమంటున్నా అంటే ఫ్యూచర్ వాళ్ళు 100% చెప్తున్నారు, ఇటువంటి తప్పు జరిగితే చట్టపరమైన ఏమంటారు కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళే చెప్పినప్పుడు ఇప్పుడు బండ కింద చేతిలాగానే ఎట్లా అనుకుంటాం దాన్ని, ఆ విధంగా ఎట్లా ఆ కోణంలో ఎట్లా చూస్తాం చెప్పండి ఒకసారి. అంటే చూసే వ్యూవర్స్ కి ఒక వీడియో చూసే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది, మీరు చెప్తే కదా అర్థమయ్యేది. నేనేమంటున్నా అంటే ఫ్యూచర్ లో మేము కానీ మా తరపున కానీ ఎవరైనా చేస్తే కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకుందాం, మేము కూడా దానికి సహకరిస్తామని వాళ్ళే మా అందరూ ముందుకు వచ్చి చెప్తున్నప్పుడు ఇంకా బండ కింద చేతి లాక్కోవడం అనేది అట్లా మేము దీని తర్వాత ఇది ఏమంటారు గర్జు తర్వాత మళ్ళీ మాట్లాడడం అనేది అట్లాంటివి ఉంటాయని నేను భావిస్తలేను. 100% మారుతారు, మారినారు, ఫ్యూచర్ లో కూడా అట్నే అదే విధంగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఓకే, ఈ మధ్యలో అంటే ఇదంతా జరిగిన మధ్యలో
ఎలాంటి డిస్కషన్స్? ఎందుకంటే ఒక సర్పంచ్ అన్నప్పుడు ఒక ఆయన తాగి వస్తాడు, ఒక ఆయన తప్పు వస్తాడు, ఒక ఆయన ఒక మాట అంటాడు, ఒక ఆయన ఒక మాట అంటాడు, నోటికి అదుపు లేకుండా మాట్లాడే విధానాలు కూడా ఉంటాయి. ఎలాంటి స్పేస్ చేశారు అనుకోవచ్చు? దీన్ని కంట్రోల్ చేసి ఈ రోజు మేమందరం కాంప్రమైజ్కి వచ్చినాము, లేదంటే మేము మాకు మా వాళ్ళకి అవగాహన లేదు, దీన్ని ఇప్పుడు మేము అందరికీ చెప్పే ప్రయత్నం చేసినాము, ఇప్పుడు మేము అందరం కలిసి ఉంటాము, ఎవరైనా రావచ్చు అనే విధానానికి ఈ డిసిషన్ తీసుకోవడానికి ఎంత సఫర్ అయింది, ఎంత టైం పట్టింది మీకు? నేను ఏమంటున్నా అంటే వాళ్ళు అనింటారు, చాలా మాట్లాడినారు కూడా అట్లా. వాళ్ళకి అది తెలిసి తెలియకనే, కావాలని వాళ్ళకి అవగాహన ఉంది అని నేను అనుకోను. వాళ్ళకి తెలియకనే వాళ్ళే సర్పంచ్ చెప్పిండొచ్చు కదా, వాళ్ళకి చెప్తే అక్కడనే అయిపోయిండేది కదా. వీళ్ళకి వచ్చి చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ చెప్పినా వీళ్ళు చెప్పినప్పుడు ఏమో అర్థం కాదు అది. కానీ చెప్పిండు ఇంత జరిగిపోరగా ఉన్నాడు, చెప్పిండొచ్చు కదా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక తర్వాత ఎన్నో మాటలు కూడా జరుగుతాయి. నేను వాటన్నిటికీ నేను ఏమంటానంటే సొల్యూషన్ ఏదేం జరిగినా సరే కానీ మనం మార్పు అనేది కావాల్సింది, సొసైటీ కావాల్సింది కూడా అదే. కాబట్టి ఆ మారి అట్లా సంతోషంగా మారి, ఈ యాక్టింగ్ అనేది అవసరం లేదు, మారి సొసైటీకి వీళ్ళు మారినట్టుగా అన్నిటి కూడా ఈ తెలంగాణలో జంగమోనిపల్లి ఆదర్శంగా నిలుస్తుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఇప్పుడు అంటే మీ ఎస్సీ వాళ్ళకి కావచ్చు, మీ వాళ్ళకి కావచ్చు, ఒక సర్పంచ్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద? అందరం గతంలో నిజంగా ఎంత సోదరాభావంతో ఉన్నామో అది వాళ్ళకు తెలుసు. అందరికీ జంగమోనిపల్లి అంటేనే నిజంగా ఇంత వెలుగులోకి రాకుండా అంటే ఏమంటారు, బయట ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ లేకుండా ఎందుకున్నదంటే మనం ఎంత మంచిగా కలిసి ఉంటేనే కదా కుటుంబం ఆ విధంగా ఉండేది. అట్లా ఉన్నాం కాబట్టి ఫర్ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అన్ని కుటుంబాలు అదే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నా సజెషన్ కూడా ఏంటంటే అదే విధంగా నా గ్రామస్తులు ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏమైనా సర్పంచ్ అయిపోతున్నారన్నా మళ్ళీ ఏమన్నా? అది తర్వాత ఫ్యూచర్ అది రిజర్వేషన్స్ ఏముంటుంది, గవర్నమెంట్ తదుపరి ఆలోచన అదంతా. ఓకే, థ్యాంక్ యూ. విన్నర్ కదా, అంటే వాళ్ళ వర్షన్ కూడా మనం వినే ప్రయత్నం చేసాం. ఏంటంటే అసలు అవగాహన లేక జరిగేది ఏదో జరిగింది, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ఒక సర్పంచ్ గా నేను కూడా చెప్పే ప్రయత్నం చేసిన. కొంచెం అంటే ఒక మారుమూల ప్రాంతం విలేజ్ కాబట్టి కొంచెం అది అనేది ఉండే మైండ్లో అది ఉండేది. ఇప్పుడు లేదు, ఆ విధమైన ఆలోచన లేదు. మేమందరం మాట్లాడుకున్నాం, మా గ్రామవాసులం మేమందరం కలిసి ఉంటాం, అట్లేం లేదు. నేను ఈ క్వశ్చన్ కూడా మనం అడగడం జరిగింది. అంటే కేసు జరిగింది కాబట్టి ఇది ఈ విధంగా ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా? లేదు, మీడియా ముఖంగా చెప్తున్నాము, మేము ఎప్పటికీ ఇలాగే ఉంటాం, ఎలాంటి ఇష్యూస్ రానిచ్చుకోము, దానివల్ల మాకు వచ్చేది కూడా ఏం లేదని. యాక్చువల్గా ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఓవరాల్ గా మేమందరం కలిసి ఉంటామనే ఇంటెన్షన్ కి అయితే వచ్చారు. అంటే మంచి చెడు జరుగుతాయి, అంటే తప్పు అనేది జరుగుతున్నాయి కదా, మంచిది చెడు అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇది జరిగినందుకు అండ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ ప్రతి విలేజ్ లో ఈ కులాలను అడ్డం పెట్టుకొని కించపరిచే విధంగా మాట్లాడి ఒకరినొకరిని కొట్టుకునే విధంగా కావచ్చు, ఈ విధంగా చేయొద్దు అనేది ఆలోచన. అందరిలో మార్పు రావాలని. ఎందుకంటే ఈ ఏదైతే జంగమోనిపల్లి విలేజ్ ఉందో ఇది ఒక మార్పుకి ఒక దారి తీసింది అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఈ జంగమోనిపల్లి అనేది ప్రతి విలేజ్ కి ప్రతి వ్యక్తికి ఒక ఏదంటే ఒక రోల్డ్ మోడల్ లాగా ఉండిపోతుందేమో అన్న విధంగా ఉంది. ఎందుకంటే రేపొద్దున ఎక్కడ జరిగినా కానీ అరే జంగమోనిపల్లిలో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అనే విధంగా వీళ్ళు మంచి మాటకు వచ్చిర్రు, మంచి దారికి వచ్చిర్రు అండ్ మంచిగా అనిపించింది. ఓకే, ఎవరైనా సరే గొడవలు పడి ఈ కులాలను అడ్డం పెట్టుకుని ఏది చేసుకోవద్దు అనేది మన ఇంటెన్షన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.